హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వసుమతీస్ వ్లాగ్స్. కర్బూజా జ్యూస్ మా ఆయనకు చేసి ఇచ్చానని వీడియో పెట్టాను కదా, నేను తాగుతున్నాను. మా పిల్లలు వద్దన్నారు. ఇంకా వాళ్ళకు పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారనమాట. నేను అన్న ఇంకో పండు ఉంది, మీకు ఎప్పుడైనా చేసిస్తా, మీరు ఎప్పుడు అడిగితే అప్పుడు అనేసి. ఒక పండు ఇద్దరికి వస్తుంది. పండు తినడం కంటే ఈ సీజన్లో మేము ఇలా జ్యూసులు తాగుతూ ఈ ఎండలకు ఇలా సెట్ అవుతున్నాం. లేదంటే అస్తమానం కోకు మీద ధ్యాస పోతుంది. ఒక ట్రిప్ అన్న జ్యూస్ తాగితే ప్రశాంతంగా ఉంటుంది, కూల్గా బాడీలోకి. ఇంకా ఆవకాయ పెట్టినా ఊరిపోయిందా. నిన్న మాట్లాడిన వీడియో కంటిన్యూయేషన్. అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీకి వేసి తెలంగాణ వాళ్ళు పెడతారు, మా పిన్నమ్మ కాడ నేర్చుకున్న నేను. ఒకసారి ఎప్పుడో హైదరాబాద్లో ఉన్నప్పుడు నేను వాళ్ళ ఇంట్లో తిన్నాను అన్నమాట, వాళ్ళ తెలంగాణలో ఉన్నప్పుడు. సో నాకు అది మైండ్లో ఉంది. మా పెద్ద పాపకు అల్లం పిచ్చి ఎక్కువ. ఒకసారి ఎప్పుడో 5 ఏళ్ళ క్రిందట ఇట్లా మా పిన్ని అల్లం పచ్చడి వేసి పెడుతుంది, బాగుండే, నాకు తిన్నాను అంటే అప్పుడు కనుక్కొని చేయమ్మా అంటే కనుక్కొని చేసిన. కనుక్కొని చేసినది ఇప్పటికీ ఆ మెమరీని నేను మర్చిపోలేను. దానివల్ల ఒక బంధమే విడిపోవాల్సి వచ్చింది నాకు. రీజన్ ఏంది అంటే, నేను పని చేస్తూ ఇట్లాగే చూపిస్తున్నాను. ఏంటంటే, ఎవరికైతే నేను ఈ అల్లం పచ్చడి వాళ్ళని కనుక్కున్నానో వాళ్ళకు మా విషయాలు ఏం చెప్పద్దు అని చెప్పినాను అనమాట. మా పర్సనల్ విషయాలు ఏం చెప్పద్దు, మావి ఏమన్నా ఉంటే మేమే చెప్పుకుంటాము అని అన్నా. అంతే. మేమెందుకు చెప్తాము, మేమేం చెప్పాము, మాకేం పని, మీ విషయాలు చెప్పని. కానీ నేను ఎందుకు అన్నానంటే అండి, ఎప్పుడు నాతో డిస్కస్ చేస్తారు, మీ గురించి అడుగుతున్నారు అని. సో అప్పుడు మా గురించి అడుగుతుంటే వాళ్ళని అడిగి కనుక్కోండి అని చెప్పు ఈసారి అని అన్నాను. అంతే. ఆ ఒక మాటకు గొడవ పెట్టుకొని నాతో రచ్చ చేస్తే, మీరు పచ్చళ్ళు అడిగి పెట్టుకుంటారు, మేమేమి చెప్పకూడదు అంటారు, మాకేం పని వాళ్ళకి చెప్పనిక ఆ పచ్చడి పెట్టినందుకు గొడవ పెట్టుకున్నారనమాట. మ్యాటర్ ఏం లేదు, కేవలం పచ్చడి అడిగి పెట్టుకున్నాను, అది వాళ్ళకి తెలిసిందనమాట. అంతే ఇంకా రీజన్. అలా ఒక బంధాన్ని తెంచేసుకున్నా. సో ప్రతి సంవత్సరం నాకు అది గుర్తు వస్తుందండి. సో ఒకరి విషయాలు ఒకరు ఎందుకు చెప్పాలండి, మనం ఎందుకు చెప్పాలి? మీ వాళ్ళు ఇక్కడ పోయినారంటేనే, అక్కడ పోయినారంటేనే అంటే పోయినారని ఊరికే చెప్పక చెప్పాలేమో తెలీదు, తెలిసినట్టు. అది చెప్పినా పర్వాలేదు, నేను చెప్పొద్దని చెప్పినాను. అది కోపం వచ్చింది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒకరికొకరు పడనప్పుడు వాళ్ళ గురించి ఇంకోళ్ళు అడిగితే చెప్పకండి, మాకు తెలియదు. వీళ్ళకి సరిపోని వాళ్ళు అవతల నుండి అడుగుతారు, మనం చెప్పకూడదు. ఇందాక వెల్లుల్లిపాయలు చూపించిన అన్నీ మా చిన్నదే ఒలిచిందండి ఈసారి పచ్చడికంతా. నేను ఇప్పుడు చూడండి పచ్చడి రాదు అని జస్ట్ ఇందాకే ఒక డిస్కషన్ జరిగింది. మాకు కష్టము, పచ్చడి పెట్టుకోలేమంటే చాలా ఈజీ అని చెప్పినాను. సో ఎంత ఈజీ అంటే, ఇవి కిలో కాయలు ఆ రోజు మార్కెట్లో కొన్నప్పుడే ఇవి కూడా కొన్న చూడండి. ఆ కిలో కాయలు ఎలా పెడుతున్నానంటే చాలా ఈజీ అండి. నేను చూపిస్తాను, నేర్చుకోండి. అందరూ కొలతల ప్రకారం పెడతారు. మనం కర్రీస్కి కొలతలు వేసుకుంటామండి. మా పిన్నమ్మ అయితే అసలు కొలతల ప్రకారమే పెట్టాను. నేను టైం చూపించినాను ఇందాక, ఎన్ని గంటలకు పెట్టాను. ఇవి పాడైపోతాయని మరుసటి రోజు, నాకు ఒకటే రోజు అన్ని కిలోలు పెట్టానండి. కిలో అలా పెట్టుకుంటా ఉంటాను. మొన్న 3 కిలోలు పెట్టానా, ఇది 1 కిలో మా పిల్లల ఫ్రెండ్స్ కోసం అని పెడుతున్నాను సపరేట్గా. అంటే ఇంకా అది మా కోసం పెట్టేసా. ఇది వేరే క్వాలిటీ ఉంది కదా కాయ, దీంట్లో టెంక ఉంది. ఇంకా నాకు చేయి నొప్పి ఉందని అంత మా ఆయన కట్ చేసి ఇచ్చినారు. ఈ రాత్రిపూట కూడా తప్పనిసరి పెడుతున్నా. ఇంక ఇప్పుడు ఫస్ట్లో నేను చూపించిన ప్రాసెస్ లాగా ఏం పెట్టలేదండి. ఇదిగోండి అందాజుగా కూరలకు వేసినట్టు ఆవుపిండి వేసిన ఆ గరిటెతో ఒకటి, 2 కారం పొడి వేస్తున్నాను. కొలతలు అందాజుగా చూపిస్తున్నా కిలో ప్రకారము. నేను ఇలా పెట్టుకోమని చెప్పట్లేదు, అందాజుగా ఇలా కలుపుకోండి. ఉప్పు కారం ఆవుపిండి అందాజుగా కలుపుకుంటే ఏమవుతుందంటే, మనకు నోటికి టేస్ట్ చేయండి. ఉప్పు సరిపోయింది అంటే ఇంకా కారము ఆవుపిండి ఏమి పడదు. ముందు ఉప్పు రుచి చూసుకోండి. కారము ఆవుపిండి తక్కువైనా పర్వాలేదు, అందులో కలిపిన తర్వాత ఉప్పు తెలిసిపోతుంది కదా. ఇంకా మెంతి పొడి వేసినాను. నేను శైలాస్ కిచెన్ కారం పొడి బాగుందని చెప్పినాను కదా, నేను అదే వాడుతున్నాను. ఎప్పుడు టీకాలాలు వాడేదాన్ని. ఇప్పటికి ఇది పెట్టి నేను 4 రోజులైంది. ఇంకా దీనికి పోపు వేయలేదు. ఇలా కలిపి పెట్టేసి రాత్రిపూట నేను పెట్టేసినానండి. అంతే. చిన్న ఇంకోటి మర్చిపోయా, ఒక టిప్పు చెప్తాను. నీరు ఎక్కువ ఊడితే ఉప్పు కారం ఆవుపిండి ఎక్కువ పడుతుంది. కొన్ని కాయలకు నీరు ఊరదు. సో కొంచెం ఉప్పు కారం ఆవుపిండి తక్కువ. అందుకనే ముందు అందాజుగా వేయాలి. తర్వాత మనం ఇప్పుడు కొంచెం ఆయిల్ ఉంది ఆ డబ్బాలో, ఆయన వేసి అట్లా కలిపేసినా చూడండి,
అంతే అట్లా కలిపి పెట్టినాం. మేమేం చేసాం, ఫస్ట్ కలిపినది చూసారు కదా ఇందాక అల్లం వెల్లుల్లి పేస్ట్ది, అది మళ్ళీ ఇంకో క్లిప్ ఉంది. మా పాప ఇంకా కొంచెం కారం ఉందమ్మా అంటే మళ్ళీ ఉప్పు వేసి కారం పొడి వేసినాను. ఎందుకంటే కారం ఉందన్నప్పుడు మళ్ళీ కారం వేయకూడదు కదా, కానీ నీరు ఊరింది కొంచెము, పడతాదమ్మా కారము అనింది, అందుకని అట్లా అది వేసాను. దాంట్లో ఇది కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇలా కలిపి ఫ్రిడ్జ్లో పడేసుకోండి. ఇంకా మీరు ఏం చేయనక్కర్లే. ఉప్పు కారం ఆవపిండి మా కజిన్ ఒకసారి చెప్పిందండి, మేము అలా ఉట్టిగా కలిపి పెట్టేస్తుంది మా అత్తగారు, ఇంకా ఫ్రిడ్జ్లో కొద్ది కొద్దిగా తీసుకొని నూనె వేసుకొని మేము తర్వాత ఫ్రెష్గా వేసుకుంటుంటాము అని. సో అట్లా వేసుకోవడానికి కూడా ఓపిక ఉండాలి. ఇలా పెట్టేసుకోండి. ఫ్రిడ్జ్లో కూడా కాదు, వాళ్ళు యాక్చువల్గా బయటనే పెట్టుకుంటారంట, ఇట్లా ఊరికే కలిపి పెట్టుకుంటారు, ఏం నూనె ఎక్కువ వేయరంట. నేను తిన్నాను కనుక చెప్తున్నానండి, ఎక్స్పర్ట్స్ను కనుక్కొని పెట్టుకోండి. మీకు ఓపిక లేని వాళ్ళకు, తెలియని వాళ్ళకి చెప్తున్నా, ఇలా ఉప్పు కారం ఆవపిండి మెంతి పిండి కొంచెం వేసేసి అలా ఫ్రిడ్జ్లో పడేసుకోండి. కొద్దిగా తీసుకొని బయట నూనె వేసి తర్వాత వేసుకొని ఫ్రెష్గా తినేయండి. రాని వాళ్ళకి చెప్తున్నాను, ఈజీ. ఇప్పుడు నా కూతురికి కూడా వచ్చేసింది పచ్చడి పెట్టడం, ఎందుకంటే తనే రుచి చూస్తూ ఉంది. మా పిన్నమ్మ కాడ నేర్చుకున్నానండి. మా పిన్నమ్మ ఒకసారి ఎప్పుడో నాకు చెప్పింది, నేను ఎప్పుడు కొలతల ప్రకారం పెట్టను పచ్చళ్ళని. అది ఎట్లా పెట్టకుండా పాడుకుంటే ఏం పాడు కాదని. అట్లయితే నేను ఎందుకు ట్రై చేయకూడదు అని, ఎందుకంటే అప్పుడు కిలో పచ్చడికి ఇంత ఉప్పు అంటుంటే అప్పుడు నాకు తక్కడ ఎక్కడ పోయి తెచ్చుకొని ఈ పచ్చడి కొలతలు నేను పెట్టుకోవాలని మా అమ్మ వాళ్ళంతా తక్కడ పెట్టుకోనండి తూకం వేసుకొని అప్పుడు సేర్లు అట్లా పెట్టుకుని ఆ సేర్లు అవన్నీ నేను యాడ చేసుకోగలనబ్బా. ఇదేదో పద్ధతి బాగుంది, అందాజుగా ఉప్పు కారం వేసుకొని కర్రీస్ చేసుకున్నట్టు చేసుకుందామని అట్లా చేసుకుంటూ ఏం చేస్తానంటే ఇట్లా ఫ్రిడ్జ్లో పడేసుకునేదాన్ని. నేను అంత కలిపేసి నాకు ఏం చేస్తానంటే ఫ్రిడ్జ్లో పెడతానండి. ఒక చిన్న డబ్బాకు తీసి బయట పెడతా. ఒక 10 రోజుల్లో, మనకు 15 రోజుల్లో అది తెలిసిపోతుంది, పాడైపోయి బూజు వచ్చింది అనుకో, అప్పుడు మనకు ఉప్పు పడుతుందని అర్థమైపోతుంది. అప్పుడు ఫ్రిడ్జ్లో డబ్బా తీసి మళ్ళీ ఉప్పు కలిపి పెడతానండి. సో మనము ఇంట్లో చేసుకోవడం అందరు యూట్యూబ్లో చూపిస్తుంటే చాలామందికి ఇంట్రెస్ట్ బాగా పెరుగుతుంది. సో మనం కాదు, యూట్యూబర్స్ అంతా చూపించడం వల్ల చాలామంది ఇంట్రెస్ట్ పెరిగి పెట్టుకోవాలనిపిస్తున్నారు, కానీ ధైర్యం చేయట్లేదు. అందుకని చెప్తున్నాను, ఇలా ఏమీ ధైర్యం అదేం పెద్ద బ్రహ్మ విద్య కాదండి. కొలతలు ప్రకారం ఎట్లా పెట్టుకుంటారు చెప్పండి, పెట్టుకుంటారు వాళ్ళు కూడా. తర్వాత మళ్ళీ రుచి చూసి కలుపుకుంటారు. నీకు ఊరిక ప్రాసెస్ అంతే. ఎప్పుడైనా కొంచెం ఉప్పు తక్కువ వేసుకోండి, మొక్క లాక్కుంటుంది. నేను ఆల్రెడీ ప్రతిసారి వీడియో పెట్టినప్పుడంతా గుర్తు చేస్తున్నాను. 3 రోజుల తర్వాత ఉప్పు వేసుకోండి, లేదంటే ఉప్పు అంతా ముక్క లాక్కుంటుంది. అది కూడా నేను యూట్యూబ్లో నేర్చుకున్న టిప్పే. నేను చెప్పాను కదా, నేను నేర్చుకుంటూ నేను కూడా ఇంప్రూవ్ చేసుకున్నా. కానీ నేను పెట్టింది 4 కిలోల పచ్చడి. ఇప్పటికి ఎన్నిసార్లు ఉప్పు కలుపుకుంటున్నాము, పోపు సపరేటు, ఏదానికి అది. నాకు ఎక్కువ క్వాంటిటీ పెట్టడం రాదండి. మొన్న 3 కిలోల కాయలు తెచ్చుకున్నాను కదా, 3 కిలోల కాయలు అంటే అది దాదాపు 5 కిలోలు అయి ఉంటుంది. పచ్చడి, నూనె, ఉప్పు, కారం పొడి, ఆవపిండి అంతా కలిపితే నేను అనుకున్న 5 కిలోలు ఈజీగా ఉంటుంది అని. సో నేను ఎప్పుడు కాయలు పోయినసారి 5 కిలోలు పెట్టుకున్నా మా వరకు ఇంటికి. ఇంకా అయిపోయింది, అలా కలిపేసి పక్కన పెట్టేసా. రాత్రి చూడండి ఎంతసేపు ముక్కలు. అలవాటు లేని వాళ్ళు ఫస్ట్ ఇయర్ 1 కిలో పెట్టుకోండి, మళ్ళీ నెక్స్ట్ ఇయర్, ఇప్పుడు సీజన్ కాయలు వస్తూ ఉంటే మళ్ళీ ట్రై చేయండి. 1 కిలో పెట్టుకోండి, మళ్ళీ అట్లనే సేమ్ కుదిరితే మళ్ళీ 1 కిలో పెట్టుకోండి. అట్లా 3 సార్లు పెట్టుకోండి, మీకు అయిపోయి పచ్చడి, మీ సంవత్సరం పచ్చడి వచ్చేస్తుంది. సో నా వీడియో ద్వారా పచ్చడి ఫస్ట్ టైం పెట్టుకోవడం నేర్చుకోవడము నేను మీకు చూపిస్తున్నాను. చాలాసార్లు టమాటా పచ్చడి కూడా ఈజీ ప్రాసెస్లో చూపించిన. నేను ఇట్లాగే చెప్పేదాన్ని ప్రతి సంవత్సరం ఒకే మాట. నేను హోమియో మందు వేసుకుంటున్నా, అయిపోయింది. రాత్రి పడుకునేటప్పుడు మందు వేసుకోవాలి. ఇంకా పడుకునేటప్పుడు కదా నైట్ టైం వేసుకునేది. నాకు ఇప్పుడు చెయ్యి మ్యాక్సిమం బాగా తగ్గిందండి, ప్రాబ్లం లేదు. ఎడమ చెయ్యి భయపడతా ఉంటే ఎప్పుడైతే B12 మొత్తం 1 మంత్ కోర్స్ అన్నాడు, 1 మంత్ కోర్స్ వేసుకున్నాను, అయిపోయింది. ఇప్పుడు చూడండి ఒక టిప్పు చూపిస్తున్నాను. మనము చిన్న చిన్న డబ్బాలు ఇట్లా పచ్చడి తీసి పెట్టుకున్నప్పుడు ఇట్లా తీసి పెట్టుకోమని చెప్తున్నా నేను. ఫ్రిడ్జ్లో ఉండి ఇంత తీసుకోండి, బయట తినండి. ఒకవేళ ఉప్పు కారం తక్కువ అవుతుంది అంటే పాడైపోతుంది అనుకున్నప్పుడు, ఇప్పుడు స్టీల్ దాంతో వడ్డిస్తుంది. ఇలా చిన్న దాంట్లోకి కరెక్ట్గా మనకు స్పూన్లు దొరకవు కదా, అందుకని మీకు ఒక టిప్పు,
ఎక్స్పెరిమెంట్ చూపిస్తున్నా. స్టీల్ దాంతో పచ్చడి తీసుకొని ఇట్లా ఇదిలిచ్చి గరిటె తీసేస్తే దానికి ఎంత పచ్చడి పట్టుకుంటుంది. ప్రతిసారి మనిషి తిన్నప్పుడంతా ఎన్ని స్టీల్ స్పూన్లు పెడతామో ఆ చిన్న డబ్బాలో పట్టే స్పూన్లు దొరకవు కూడా. ఇంక ఇదైతే మనకు హోటల్లో ఫుడ్ తెచ్చుకున్నప్పుడు ఇస్తాడు కదా ప్లాస్టిక్ స్పూను, ఆ స్పూన్. అవి కూడా మనం ఎన్నని తెచ్చిపెట్టుకుంటాము. ఆ టపర్వేర్లో ఆ స్పూన్లు పెట్టకూడదు. మీరు గాజు సీసాలో దేంట్లోనైనా ఈ స్పూన్లు పెట్టుకుంటా కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే మనకు యూజ్ అండ్ త్రోవి. మనం ఏం చేస్తున్నాము, గాజు సీసాలో పచ్చడి పెడుతున్నాము, ప్లాస్టిక్ స్పూన్ లోపల పెట్టేస్తున్నాం. మరి ప్లాస్టిక్ స్పూను వాడినట్టే కదా. మన ఉప్పు కారంలో అది మునిగి 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 దాని ఎఫెక్ట్ ఉంటుంది కదా.